పెంచుకుంటే పెరిగేది మమత ఒక్కటే, పంచుకుంటే తరిగేది బాధ ఒక్కటే. పెంచుకున్నా పంచుకున్నా మిగిలేది జ్ఞాపకం ఒక్కటే. నీ శ్రమకు తగిన విశ్రాంతి లేకపోతే నీలో నాణ్యత లోపిస్తుంది. మరణం అంటే చనిపోయిన తర్వాత నరాల్లో నెత్తురు కదలకపోవడం కాదు, బ్రతికి ఉన్నప్పుడు అణుమాత్రం స్పందించకపోవటం. ఆర్థికంగా దెబ్బతిన్నవాడికి చెయ్యాల్సింది ఆర్థిక సహాయం కాదు, మాట సహాయం, నేనున్నాననే గుండె ధైర్యం. ప్రేమంటే కలుసున్నప్పుడు కలిగే ఆనందం కాదు, దూరంగా ఉన్నప్పుడు పుట్టే బాధ. గుడిలో ఉండే దేవుడి కన్నా నా గుండెల్లో ఉండే నా తల్లి మీదే నాకు ప్రేమ ఎక్కువ. కాగితం మీద ఏం రాసినా దాన్ని తనలో దాచుకుంటుంది, కానీ కొన్ని వ్రాతలు మాత్రమే కాగితాలు దాచుకునేలా చేస్తాయి. ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు, స్నేహం ఉన్న చోట విలువలు అడ్డు రాకూడదు, బంధం ఉన్న చోట ధనభేదం ఉండకూడదు, బాధ్యత ఉన్న చోట బరువు అనిపించకూడదు. ఎంత తెలివిగలవారైనప్పటికీ, ఎంత బలవంతులైనప్పటికీ కాలం పెట్టే పరీక్షల ముందు తల వంచాల్సిందే. గురువు సరిగ్గా అర్థం అవ్వాలి అంటే ముందుగా సాధన అర్థం అవ్వాలి, సాధన చెయ్యాలి. ఆపదలో నీకు చేయూతనిచ్చిన చేతిని ఎప్పటికీ మరవకు. అలా మరిస్తే నీకన్నా విశ్వాసద్రోహి ఈ లోకంలో ఇంకెవ్వరూ ఉండరు. మీలో మంచి వ్యక్తిత్వం ఉంటే మీరు వ్యక్తుల్ని కోల్పోరు, వ్యక్తులే మిమ్మల్ని కోల్పోతారు. దానం కూడా లెక్క పెట్టే చెయ్యాలి. ఉన్నప్పుడు లెక్క పెట్టకుండా దానం చేస్తే, లేనప్పుడు ప్రతిరోజు రూపాయి లెక్క పెట్టుకుంటూ బ్రతకాలి. మీ శరీరం కేవలం ఓ మట్టి ముద్ద మాత్రమే, దానితో హుందాగా నడుచుకోండి. దాన్ని తిరిగి ఇచ్చేయాల్సిన సమయం వచ్చినప్పుడు హుందాగా తిరిగి ఇచ్చేయండి. ఆకాశంలో ప్రకాశించే నక్షత్రం ఇంకో నక్షత్రానికి పోటీ కాదు, అది తన పని తాను చేస్తూ ప్రకాశిస్తుంది, అంతే. పవిత్రత బట్టల్లో కన్నా హృదయాల్లో ఉండాలి. ఎప్పుడైతే ఆలోచనలు పవిత్రంగా ఉంటాయో అన్నింటిలో పవిత్రత దానికదే వస్తుంది. కాలం పెట్టే పరీక్షలో నెగ్గితే పట్టాభిషేకాలు సైతం మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఎవరితోనూ అతిగా మాట్లాడకండి, అది మీ పాత్రను తగ్గిస్తుంది. కాలికి పేడంటుకుంటే కడుక్కొని పోవాలే తప్ప గేదె దగ్గరికి వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పేడ వేయకు అని ఉచిత సలహాలు ఇవ్వకూడదు. పదును తగ్గిన నేలలో పంట పండదు, నమ్మకం లేని మనిషిలో బంధం నిలవదు. నీ ప్రాణం ఉన్నన్ని రోజులు నువ్వు బ్రతకాలి, తప్పదు. ఎలా బ్రతకాలి అన్నది నువ్వే ఆలోచించుకో. మీ తలరాతలో ఎన్ని కష్టాలు ఉన్నా, మీ ఆలోచనలో అనువంతైన భయం లేనప్పుడు మీ తలరాత మిమ్మల్ని ఎప్పుడూ బాధించదు. సుఖవంతమైన జీవితాన్నిమ్మని ఎప్పుడూ ప్రార్థించకండి, కష్టమైన జీవితాన్ని ఎదుర్కొనే శక్తిని ఇమ్మని మాత్రం కోరుకోండి. కలలకు రెక్కలు తొడిగే కంటే ముందు శ్రమకు చెప్పులు తొడుగు. చూపు ఆకాశం వైపు ఉండటం తప్పు కాదు, కానీ పాదాలు నేలపై ఉండటం ముఖ్యం. సంకల్పం మంచిదైతే సాధించే శక్తి దానంతట అదే వస్తుంది. పెదాలు మాత్రమే నవ్వితే సంతోషం కాదు, కళ్ళు కూడా నవ్వాలి. మనసులో ఉన్న సంతోషమైన బాధ అయినా కనిపించేది కళ్ళలోనే. కొన్ని బంధాలు ఎంత అందంగా ఉంటాయి అంటే మనల్ని మోసం చేసి బాధించే వరకు కూడా వారి అసలు రూపాన్ని వెలుతురులో కూడా గుర్తించలేం. నలుగురికి మంచి జరుగుతుంది అంటే మనం ఒక్క అడుగు వెనక్కి వేయడం తప్పు కాదు. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, దాన్నే మీ జీవిత లక్ష్యం చేసుకోండి, దాన్నే ధ్యానించండి, దాన్నే కలగనండి, దాన్నే శ్వాసించండి. ఇదే విజయానికి మార్గం. ఎప్పుడూ గెలుపు చప్పట్లే కాదు, ఓటమి నిశ్శబ్దాలన్నీ కూడా అనుభవించాలి. ఎందుకంటే ఇది దేవుడు ఆడించే ఆట, ఆయనకు ఇష్టం వచ్చినట్లు ఆడాలి. మనకు ఇష్టం లేకపోయినా. మూర్ఖురాలైన భార్య తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది, కానీ తెలివైన భార్య తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది.